వెల్కమ్ టు సినిమా స్పెషల్. ఈరోజు సినిమా స్పెషల్ లో చిల్డ్రన్స్ డే సందర్భంగా బాలనటులుగా వెండి తెరకు పరిచయమై అగ్రతారులుగా ఎదిగిన నటీనటుల గురించి మనం తెలుసుకుందాం. మహేష్ బాబు నిజంగానే ఈ పేరులో వైబ్రేషన్స్ ఉన్నాయి. తను ఎంతగా పేరు తెచ్చుకున్నారు. ఇట్స్ చాక్లెట్ బాయ్. ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న ఈ అందాల నటుడు కూడా బాలనటుడిగానే వెండి తెరకు పరిచయం అయ్యాడు. వాళ్ళ దారి నుండి వచ్చిన నట వారసత్వాన్ని కొనసాగిస్తూ తన నటనకు పదును పెట్టుకున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ నట వారసునిగా సినీ రంగానికి వచ్చిన మహేష్ ఆ నటనని చిన్నప్పటి నుంచే నిలబెట్టుకున్నాడు. కొడుకు తిప్పిన కాపురం లాంటి సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు. బాలచంద్రుడు లాంటి సినిమాల్లో తానే బాల హీరోగా కూడా మెప్పించాడు. తర్వాత రాజకుమారుడు సినిమాతో హీరోగా రంగప్రవేశం చేశాడు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక 2004లో విడుదలైన అతడు సినిమాతో మహేష్ సూపర్ స్టార్ గా మారాడు. టాలీవుడ్ డ్రీమ్ బాయ్ గా కొనసాగుతున్నాడు. జల జల జారుతుంటే కన్నీరలా, గల గల పారుతున్న గోదారిలా, జల జల జారుతుంటే కన్నీరలా, నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా నాకెందుకో ఉన్నది హాయిగా, నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా బాలనటుడిగా సినీ రంగంలో ప్రవేశించి అందరికంటే గొప్పగా ఎదిగిన నటుడు మన లోకనాయకుడు కమల్ హాసన్ అంకుల్. తెలుగు, తమిళ్, హిందీ ఇలా భాషా భేదాలు ఏమీ లేకుండా భారతీయ నటుడిగా ఎదిగిన ఈ మహానటుడు 60వ దశాబ్దంలోనే బాలనటుడిగా వెండి తెర మీద దర్శనమిచ్చాడు. ఇప్పటికీ కూడా ఈయనే భారతదేశంలో అత్యుత్తమ గొప్ప నటుడనడంలో సందేహమే లేదు. కమల్ 4 ఏళ్ల వయసులోనే కలెక్టర్ కన్నమ్మ సినిమాతో బాలనటునిగా పరిచయం అయ్యాడు. తరువాత శివాజీ గణేశన్, నగేష్, జమినీ గణేశన్ లాంటి అగ్ర నటులతో కలిసి నటించాడు. 70వ దశకంలో కె బాలచందర్ దర్శకత్వంలో చేసిన సినిమాలతో గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం భారతీయ సినిమాలలోనే గొప్ప నటునిగా వెలుగొందుతున్నాడు. కమల్ హాసన్ చేసే అన్ని ప్రయోగాత్మక చిత్రాలు ఎవరూ చేయరు. ముసలివాడిగా నటించినా, మహిళగా మెప్పించినా, దశావతారాలు చూపించినా ఈయనకే సాధ్యం. అంతలా ఎదిగాడు కమల్, మన లోక నాయకుడు కమల్ హాసన్. రాహిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుని మాత్రం కంటే